రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ పిసినారి పిశాచం. పీతాంబరానికి పిసినారి అని పెద్ద పేరు. అతడి పిసినారితనం గురించి ఊళ్ళోని జనం కథలుగా చెప్పుకునేవాళ్ళు. అతడి భార్య కామాక్షి కాపురానికి వచ్చాక ఆమె నాలుక చవి చచ్చిపోయింది. రోజు 2 పూటలా మాగాయతో భోజనం, నీళ్ల మజ్జిగ తాగడం. అయితే కామాక్షి స్వతహాగా చాలా నెమ్మదస్తురాలు కావడంతో అన్నిటినీ సర్దుకు వస్తున్నది. తన దుకాణానికి కావలసిన సరుకుల కోసం పీతాంబరానికి తరచూ పట్నం వెళ్ళవలసిన పని తగులుతూ ఉండేది. ఒకసారి అతను అలాగే పట్నం వెళ్ళి మర్నాటి ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపు తెరిచిన కామాక్షి ముక్కున తళుక్కుమంటూ కొత్త ముక్కు పుడక మెరిసింది. పీతాంబరం ఒక్క క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే పట్టరాని కోపంతో, ముక్కెర ఎప్పుడు చేయించావే కోతి మొహమా, చూస్తుంటే నా ఇల్లు గుల్ల చేస్తున్నట్టున్నావు అన్నాడు. ఉష్, అంత పెద్దగా అరవకు, లోపలికి వచ్చాక సంగతంతా చెబుతాను అన్నది కామాక్షి చిన్న గొంతుతో. పీతాంబరం కస్సుబుస్సులాడుతూ లోపలికి రాగానే ఆమె అతడికి ఇలా చెప్పింది. కామాక్షికి మినపసున్ని అంటే మహాప్రీతి. అయితే పెళ్ళయ్యాక ఈ 5 ఏళ్లుగా ఆమె సున్ని ఉండల మొహం చూడలేదు. ఆ కారణంగా ఆమె భర్త పట్నం వెళ్ళగానే తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో మినుములు, బెల్లం, నెయ్యి కొని తెచ్చింది. ఈ సున్ని ఉండల సంగతి ఇరుగు పొరుగుకు కూడా తెలియకూడదనుకొని కామాక్షి ఊరు బాగా మాటుమణిగాక మినుముల్ని దోరగా వేయించి విసిరి బెల్లం మెత్తగా తరిగి పిండిలో వేసి కాచిన నెయ్యి పోసి సున్ని ఉండలు నొక్కసాగింది. ఇన్నాళ్ళు ఈ ఇంట మాగాయ కంపుతో వాంతి వచ్చేలా ఉంది. సున్ని ఉండల వాసనతో పోయే ప్రాణం తిరిగి వచ్చింది. ఇంత ఘుమఘుమలాడే వాసనకు తగ్గ రుచి ఉండే ఉంటుంది. నాకు 4 సున్ని ఉండలు పెట్టవు అంటూ ఒక ఆడపిశాచి గదిలో ప్రత్యక్షం అయింది. పిశాచాన్ని చూడగానే కెవ్వుమని గుడ్లు తేలవేసింది కామాక్షి. భయపడకు కామాక్షి, నేను పరాయిదాన్నేం కాదు, మీ పెరట్లో ఉన్న చింత చెట్టు మీద ఉంటున్నాను అన్నది పిశాచి సౌమ్యంగా. ఆ మాటలతో కామాక్షి భయం నుంచి తేరుకొని గబగబా 4 సున్ని ఉండలు ఒక పళ్ళెంలో పెట్టి పిశాచానికి ఇచ్చింది. పిశాచం ఆనందంతో రాగాలు తీస్తూ సున్ని ఉండలు తిని, అప్పుడప్పుడు ఇలా పిండి వంటలు చేసి నన్ను పిలుస్తూ ఉంటావు గదా, ఆ పని నీ భర్త ఇంట లేనప్పుడే చేస్తూ ఉండు. నాకు మగజీవాలంటే తగని భయం, నీ రుణం ఉంచుకోనులే అంటూ పిశాచం కనబడకుండా పోయింది. అది వెళ్ళాక చూస్తే సున్ని ఉండల పళ్ళెంలో మెరుస్తూ ముక్కెర ఉన్నది. కామాక్షి భర్తకు ఇలా చెప్పి, చూసావా, మన ఖర్చుకు 100 రెట్లు లాభం వచ్చింది అన్నది. అంతా విన్న పీతాంబరానికి కళ్ళు మెరిశాయి. అతడు ఇంతకాలంగా పిండి వంటలు చేయనందుకు భార్యను తిట్టి, ఇక నుంచైనా అప్పుడప్పుడు పిండి వంటలు చేస్తూ పిశాచాన్ని పిలుస్తూ ఉండు, ఏం చేసినా దాని వరకే, ఆ సంగతి బాగా గుర్తుంచుకో అంటూ గట్టిగా హెచ్చరించాడు. ఆ రోజు నుంచి పీతాంబరం అవసరం అయినా పనులేం లేకపోయినా కూడా పిశాచం కోసం రాత్రి వేళల్లో అక్కడా ఇక్కడా తిరుగుతూ వస్తూ ఉండేవాడు. కామాక్షి క్రమంగా చేతులకు గాజులు, చెవులకు జూకాలు, వేళ్లకు 4-5 ఉంగరాలు సంపాదించుకున్నది. అయితే పీతాంబరానికి ఇందువల్ల తృప్తి కలగలేదు. అతడికి పిశాచాన్నుంచి పెద్ద మొత్తంలో ధనం సంపాదించాలని ఉన్నది. ఆ ఆశతో అతడు రోజు చీకటి పడేవేళ చింత చెట్టు కింద నిలబడి, ఓ ఆడపిశాచమా, నీది ఎంతటి ఉదార బుద్ధి, నా భార్యను సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు, నాకు ఒకసారి కనిపించు అని చేతులెత్తి మొక్కుతూ ఉండేవాడు. ఇంత చేసినా పిశాచం అతడి కంట పడలేదు. ఎలాగైనా పిశాచాన్ని కలుసుకొని దాని నుంచి పెద్ద మొత్తం సంపాదించాలనుకొని పీతాంబరం ఒక రోజున భార్యతో తాను పట్నం పోతున్నట్టు అబద్ధం చెప్పాడు.
అలాగే వెళ్ళిరండి. పిశాచానికి కొబ్బరి పాయసం అంటే చాలా ఇష్టం. ఈ రాత్రికి అది చేస్తాను అన్నది కామాక్షి. భార్య వంటగదిలోకి పోగానే పీతాంబరం చప్పున అటక ఎక్కి కూర్చున్నాడు. కొద్దిసేపటికి యాలకుల వాసనతో ఘుమఘుమలాడుతూ పాయసం తయారయింది. ఆ సరికి చీకటి పడి బాగా పొద్దుపోయింది. కామాక్షి పాయసం గిన్నెను మధ్య గదిలో పెట్టుకొని ఆవురావురమంటూ తినసాగింది. అటక మీద ఉన్న పీతాంబరం భార్య పిశాచం కోసం కొంత మిగులుస్తుందనుకున్నాడు. కానీ ఆమె మొత్తం తినేసింది. ఇది చూసిన పీతాంబరం ఆవేశం పట్టలేక అటక మీద నుంచి కిందికి దూకి, అంత ఖరీదైన పాయసం అంతా తినేస్తావా? కడుపు నింపుకోవాలంటే మాగాయి మెతుకులు చాలవా? ఇప్పుడు పిశాచం వస్తే ఏం పెడతావు అంటూ భార్యను గద్దించాడు. కామాక్షి వెలవెలపోయి కళ్ళ నీళ్లు పెట్టుకుని, పిశాచం లేదు, ప్రేతం లేదు, మాగాయ ముద్దలు మింగలేక ఈ నాటకం ఆడాను. 10 మంది ఎంట పడి తిన్నా తరగని ఆస్తి మనది అన్నది. పీతాంబరం భార్య మాటలు నమ్మలేక, అయితే ఆ నగలన్నీ నీకెలా వచ్చినాయి అని అడిగాడు. అవన్నీ పూత బంగారం నగలు అన్నది కామాక్షి. పీతాంబరం కళ్ళెర్రజేసి పళ్ళు కొరుకుతూ తలుపు పక్కన ఉన్న దుడ్డుకర్ర చేతికి తీసుకునేంతలో, ఆగాగు, ఒళ్ళు మరచిన ఆవేశం కీడుకు దారితీస్తుంది అంటూ ఒక ఆడపిశాచం అతడి ముందుకు వచ్చింది. దాన్ని చూస్తూనే పీతాంబరంతో పాటు కామాక్షి కూడా నిలువునా వణికిపోసాగింది. పిశాచం వాళ్లకు భయపడవద్దని చెప్పి పీతాంబరంతో, నీ భార్య ఆడిన నాటకంలో కొంత నిజం లేకపోలేదు. నా నివాసం మీ పెరటి చింతపైనే అన్నది. ఆ మాటలతో కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న పీతాంబరం, అద్దె బాధ ఉండదని ఆ చింత చెట్టుపై చేరావా? మా భార్యాభర్తల తగువుల్లో నీకేం పని? పో ఇక్కడి నుంచి అన్నాడు. అలాగే పోతాను, కానీ పోయే ముందు కామాక్షి అంటే నాకున్న అభిమానం కొద్దీ 2 మాటలు చెప్పదలిచాను. బతికున్న రోజుల్లో నేను నీకన్నా పిసినిగొట్టును. నా భర్త సంపాదన అంతా దాచిపెట్టి ఇంటిల్లిపాదికి కారం మెతుకులు, పచ్చి పులుసు పోసేదాన్ని. దాచిన డబ్బు దొంగలు తస్కరించుకుపోయారు. ఆ బెంగతో చచ్చి పిశాచాన్నయ్యాను. నేను చచ్చినందుకు బాధపడిన వాళ్ళు లేకపోవడం నాకు పెద్ద బాధ అనిపించింది. పిసినారితనం అనేది ఒక పిశాచం లాంటిది. దాన్ని వదిలించుకోవడం మనిషికి అసాధ్యం ఏం కాదు. మనిషికి పొదుపు అవసరం, అయితే అది పిసినారితనం కాకూడదు అన్నది పిశాచం. పీతాంబరం ఆ మాటలు విని తను పిశాచి అయిపోయినట్టు ఊహించుకుని వణికిపోయాడు. అతడు పిశాచికి 2 చేతులు జోడించి, నీ మేలు జన్మలో మరువను. ముందు ముందు నేను మరొక పిసినారి పిశాచంగా ఆ చింత చెట్టు మీద చేరకుండా కాపాడావు అన్నాడు. ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశాను, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పిసినారి పిశాచం నవ్వుతూ కిటికీలో నుంచి పెరట్లోకి వెళ్ళిపోయింది. పీతాంబరం భార్యతో, నన్ను క్షమించు కామాక్షి, ఇన్నాళ్ళు నిన్ను చాలా కష్టపెట్టాను. ఆ పాత పీతాంబరాన్ని మర్చిపో. ఈరోజే మనిద్దరికీ పెళ్ళయిందనుకుందాం అన్నాడు. ఆ మాటలకు కామాక్షి పరవశించిపోయి భర్త పాదాలను కళ్ళకద్దుకున్నది. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?